3 ముళ్ళు ఎప్పుడు వేస్తానో ఈ ముళ్ళు వేలాగా చేస్తున్నా. పోస్ట్ బాక్స్ ఎప్పుడు తెరవకూడదు. మధ్యాహ్నం క్యారేజ్ పెట్టి తిను. మరి ఇప్పుడు నన్ను తిను. మేడం, వీడిప్పుడు బెగ్గర్ కాదు, మా బ్రదర్. కార్పొరేట్ స్కూల్లో వీడిప్పుడు ఎల్కేజీ చదువుతున్నారు తెలుసా. ఆ స్కూల్లో డొనేషన్ కింద 25,000 కట్టాం. వీడి లైఫ్ స్టైలే కాదు, వీడి పేరు కూడా మార్చేసాం, రజనీకాంత్. వీడి దారి బడి దారి. ఎడిటి దొడ్డిదారులు వెళ్ళిపోయాడు. చాక్లెట్ కొనుక్కుంటానక్క. ఒరేయ్, సూపర్ స్టార్ పేరు పెట్టినందుకు ఆ పేరు పరువు తీయకూడదురా. 100 సార్లు కాకపోయినా ఒక్కసారని చెప్పింది తినాలి కదా. పొద్దున్నుంచి బిర్యానీ, బిస్మిల్లాబాద్ బిస్కెట్లు తింటే ఉన్నాం. ఇంకెందుకు అడక్కదంటావు? నిన్ను అసలు కూర్చో. ఒరేయ్, వాడిని స్కూల్లో జరిపించడం కదరా, వాడు స్కూల్ మాన్పించాలి. చెయ్యి వదిలితే చాలు చెయ్యి ఆడిచ్చేస్తున్నాడు. అయినా ఇలాంటి నెత్తి మీద వేసుకొని నన్ను ఎందుకు రేపు? ఎరా, అమ్మాయి మనసుకు నచ్చిందా? క్యారెక్టర్ నచ్చింది. ఓకే, అయితే అమ్మకి చెప్పమంటావా? ముందు అమ్మాయి డీటెయిల్స్ కనుక్కో. ఓకే. వీడి పెళ్ళి ఒప్పుకోవాలి కానీ ఏమదేంది, వీళ్ళ అమ్మ డేట్ ఆఫ్ బర్త్ కూడా కనుక్కుంటా. మేడం, ఇంత జరిగినా వాళ్ళు ఎలా బతికారనే కదా మీ డౌట్. మోహిత్ రిపోర్ట్స్ ఇవ్వమ్మా. మోహిత్ విషయానికి వస్తే కార్డియల్ కార్నర్కి 2 ఇంచెస్ పక్కన బుల్లెట్ దిగింది. ఇదే గనక 1 ఇంచ్ లెఫ్ట్లో తగిలితే మోహిత్ స్పాట్ డెడ్ అయి ఉండేవాడు. దీన్ని బట్టి చూస్తే కాల్చిన వ్యక్తి పర్ఫెక్ట్ షూటర్ కాదు. మోహిత్కి వాడికి మధ్య జరిగిన స్ట్రగుల్లో అది తగిలుండాలి. ఇక అంజలి విషయానికొస్తే ఆమె బాడీలో దిగిన కత్తి పదునైంది కాదు, సాధారణ కిచెన్ నైఫ్. అందుకే అంజలి సేఫ్ కాగలిగింది. నేను ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చా? ష్యూర్. వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ ఒక్కరోజు ఆగండి. ఐల్ హ్యావ్ దిస్. ఓకే. రాత్రి సెల్లో ఉన్న ఖైదీ తాళం తీసుకొని పారిపోయిందా? నీకేమైనా దిమాగ్ ఉందా? నీ దగ్గర తాళం చేయన్నట్టు వానికెట్లా తెలిసింది? కొట్టేసిండా? చిచి, నా దగ్గర తాళం కొట్టేయడానికి వాడికి ఎన్ని గుండెలు సార్? మళ్ళా ప్యాకెట్లో నేనే తాకట్టు పెట్టాను సార్. హౌ డేర్ యూ! డేరా పాడా, వాడి కిస్మత్. నిన్న మంగళవారం నా హ్యాండ్ డౌన్ లో ఉండి వాడి హ్యాండ్ రేజ్ లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతేనా? నేను పోయిన తాళం చేయి గురించి మాట్లాడతాను, నువ్వు వేరే దాని గురించి మాట్లాడుతావు. తొక్కలో తాళం గురించి తోక దగ్గర మేకలు అరవాలా సార్? నా డబ్బులతో డూప్లికేట్ తాళం చేయించుకొచ్చి మీ చేతిలో పెడతాను. తాళం చేయి గురించి మాట్లాడతలేను, మరి పారిపోయిన ఖైదీ గురించి మాట్లాడుతున్నా. వాడెక్కడికి వెళ్తాడు సార్? పేకాటకు అలవాటు పడ్డాడు. ఆట మొదలయ్యే టైంకి వాడే ఊడి పడతాడు. దొంగలతో పేకాట ఆడతావా? వివేక్ సార్ తో చెప్పి సస్పెండ్ చేయి. హలో, డబ్బుకు లొంగే మనిషిని కాదు, నేను డబ్బులు ఇచ్చే మనిషిని కాదు. వచ్చేసా సార్, ఒక ఆట వేద్దామా? ఆడి పారిపోకూడదు. మరి నేను అక్కడికి వెళ్తాను. మరి ఎందుకు పారిపోయారా? ఏదో అనవసరంగా ఆగేస్తున్నాడు. సార్, బయటికి వెళ్తే బతకడం చాలా కష్టం సార్. ప్లేట్ మీల్స్ 50 రూపాయలు అంట సార్. క్వార్టర్ బాటిల్ 70 రూపాయలు అంట సార్. వాటర్ బాటిల్ 18 రూపాయలు అంట సార్. 500 రూపాయలు నోటి తిత్తే 5 నిమిషాల్లో కరిగిపోతుంది సార్. అది నేను చెప్పానా సార్, వీడు నాకు హ్యాండ్ ఇడని. మా హ్యాండ్స్ కలిసే మీ ఫ్రెండ్స్ పట్టుకున్నందుకు ప్రెస్ మీట్ పెట్టండి. ఈ వీడియో కవరేజ్ కి ఏం తక్కువ లేదు సార్. సార్ నమస్తే. ఏంటి వీడియోలు కవరేజ్లు అంటున్నారు? అదే ఏం లేదు సార్, మీ పెళ్లికి సంబంధించి వీడియో కవరేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కున్నామన్నమాట. ఫుల్లుగా కనుక్కున్నాను సార్. అమ్మాయి పేరు సుగాసిని. సుగాసిని గాసిని కాదు, హాసిని. అదే గాసిని. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. మదర్ లేదు, కానీ మదర్ తెరీసా అలాంటి మనసుంది. ఫాదర్ లేడు, పక్కోళ్ళకి హెల్ప్ చేస్తుంది. రిలేషన్స్ ఎవరూ లేరు, కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళందరితో రిలేషన్ పెంచుకుంటుంది. ఉదయం బస్ స్టాప్ లో, మధ్యాహ్నం ఆఫీసులో, ఈవినింగ్ ఇంట్లో ఉంటుంది సార్. ప్రస్తుతం ఎక్కడ ఉంటుంది? గుళ్ళో ఉంటుందండి. ఇదొక్కటే పనికొచ్చే మ్యాటరు. పద. మీరు వెళ్ళండి సార్, నాకు చిన్న పని ఉంది. ఒక ఆట వేసుకుందాం రండి సార్. అదే కవర్. ఈ ఒక్కరోజు ప్యాక్ ఆడకపోతే చావు. పద. ప్యాకాడ గురించి కదా సార్, నాకు చిన్న పని ఉంది. ఏమంటారండి? కూర్చో.
అక్క హే సూపర్ గున్నావురా. ఎందుకుండండి రోజు ఉదయాన్నే పీకల్లాగా హార్లిక్స్ బోర్నవిట తాగేస్తున్నాడు కదా నేనేమో వాడు హోంవర్క్ చేయలేక బ్యాగులు మోయలేక ఇలా చచ్చిపోతున్నాను. మీరు ఇచ్చిన ఐడియా వాడి జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా మార్చేసింది. ఇంకా చూస్తావేంట్రా చాక్లెట్ ఇయ్యి. ఏంటి విశేషం? ఈ రోజు వాడి పుట్టినరోజు అండి. ఈరోజు నా పుట్టినరోజు అన్నా. అంటే నీకు రజనీకాంత్ పేరు పెట్టాం కదా, రజనీకాంత్ పుట్టినరోజు ఈ రోజే కదా, అంటే ఈ పుట్టినరోజు నీదే. ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వడం చాలా ఈజీ, కానీ పాటించడమే చాలా కష్టం. నా మాటని మీరు ఇంత ఇన్స్పైర్ గా తీసుకొని వీడిని చదివిస్తున్నారు. రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. మీలాంటి వాళ్ళు ఇలా ముందుకొచ్చి సహాయం చేస్తే రజనీ లాంటి వాళ్ళు ఎంతో మంది బాగుపడతారు. నో నో నో, యాక్చువల్గా మీ మాటలు వింటే ఎలాంటి వాళ్ళైనా ఇన్స్పైర్ అయిపోతారు. ప్రసాదమా అడగకూడదురా, వాళ్ళే ఇస్తారు. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మనం అలా పక్కెళ్ళి కూర్చుందాం పద. నేను అక్క దగ్గర కూర్చుంటా. అక్క దగ్గర కూర్చుంటావా? అక్క దగ్గర బావ కూర్చుంటాడరా. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా. గుళ్ళో పెళ్ళి సినిమా చూపిస్తా చూడు. శామ్, ఇది శామ్ ఫోన్ కదా? మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే శామ్ మీకు తెలుసా? తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? సామ్రాట్ గురించి నేను మీకు చెప్పాలంటే సామ్రాట్ గురించి మీరు పూర్తిగా నాకు చెప్పాలి.